మహబూబాబాద్ జిల్లా బోరుగుపాడు శివారులో సీతారామ ప్రాజెక్టు పనులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. తమ భూములకు నష్టపరిహారం చెల్లించకుండా పనులు చేస్తున్నారని అన్నారు. భూమికి నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేయాలని తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. 2020 నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ గారి చుట్టూ, కలెక్టర్ చుట్టూ, అడిషనల్ కలెక్టర్ చుట్టూ ఇలా చాలా చోట్ల చాలా అప్లికేషన్లు ఇచ్చాను. కోర్టు దగ్గరకు కూడా వెళ్ళాము. అక్కడ కూడా వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇది మీ ఊర్లో చేయాల్సిన పరిష్కారం సమస్య ఇది. అక్కడ ఎందుకంటే మీకు టైటిల్ లేదని మీరు ఇక్కడ డిపాజిట్ చేసామని చెప్పారు. టైటిల్ ప్రూవ్ చేయాల్సింది ఎంఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి మీరే అక్కడ పరిష్కరించుకోవాలని చెప్పారు. అందుకని మీకు నిరసన వ్యక్తం చేస్తున్నాం. మా భూమికి నష్టపరిహారం వచ్చే వరకు మా భూమిలో అడుగుపెట్టనీయం, మా దాంట్లో కాలువ పనులు కూడా చేయొద్దని మేము చెప్పాము. ఇదే విషయమే మేము మల్టిపుల్ రిప్రజెంటేషన్ ఇచ్చాము. కానీ మాకు ఎటువంటి స్పందన లభించలేదు. ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో 5గురు ఎంఆర్ఓలు పోయారు, 3 ఆర్డీఓలు పోయారు, 2 కలెక్టర్లు మారారు. అయినా ఇంతవరకు ఒక్కళ్ళు కూడా న్యాయం చేయలేదు మాకు.